ఉద్యమ వీరుడిగా ఉన్నటువంటి దుర్గం చిన్నయ్య 2014లో అలాగే 2018లో బెల్లంపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. అయితే ఆయన 2 టర్ముల హయాంలో ఏ మేరకు బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందింది, దీర్ఘకాలిక సమస్యలు ఏ విధంగా ఆయన హయాంలో పరిష్కారమయ్యాయి అనేటటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం వారు మన వెంట ఉన్నారు. సార్ నమస్తే. 2014 నుండి ఇప్పటి వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అభివృద్ధి అంటే వెచ్చించినటువంటి నిధులు, దీర్ఘకాలిక సమస్యలు ఏంటి? 2014 నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో బెల్లంపల్లి నియోజకవర్గం కూడా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఒకవైపు సంక్షేమ పథకాలు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేరువై ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా కాపాడే దిశగా ప్రతి కుటుంబంలో ఏ కుటుంబంలో పెళ్లి జరిగినా ఆ కుటుంబంకు పెద్దన్నలాగా ఇవాళ 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం, ఆసరా పెన్షన్ ద్వారా 2000 రూపాయలు తండ్రులకు ఇవ్వడం, అట్లాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇది గతంలో వామపక్షాలు పరిపాలన చేసినటువంటి సందర్భంలో మరి చాలా మట్టుకు వెనుకబడ్డటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మరి వైద్యపరంగా కానీ విద్యపరంగా కానీ రోడ్స్ కానీ మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మరి కొంత వెనుకబడ్డ మాట వాస్తవం. మరి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 2014 నుండి ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి గతంలో 1-2 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఇవాళ 7 రెసిడెన్షియల్ స్కూళ్లను ఎస్సీ సోషల్ వెల్ఫేర్, మైనార్టీ సోషల్ వెల్ఫేర్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా జనరల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇవన్నీ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. అట్లాగే 7 జూనియర్ కాలేజీలు కూడా దాంట్లో రావడం జరిగింది. ఇవాళ కస్తూరిబా హాస్టళ్లలో ప్రతి స్కూల్లో ఇవాళ జూనియర్ కాలేజీలు తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే డిగ్రీ కాలేజీలో డిగ్రీ పిల్లలకు మరి సైన్స్ గ్రూప్ కానీ మ్యాథమెటిక్స్ గ్రూప్ కానీ తీసుకోవడం వల్ల 150 మంది చదువుకుంటున్నటువంటి పిల్లలు ఇవాళ ప్రతి సంవత్సరం 800 నుంచి 900 మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీలలో చదువుకుంటున్నారు. అట్లాగే కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఇక్కడ మంజూరు చేసుకోవడం జరిగింది. అట్లాగే పాలిటెక్నిక్ కాలేజీలో పిల్లలకు బాయ్స్కు గర్ల్స్కు హాస్టల్స్ కట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క హాస్టల్ 3 కోట్ల రూపాయలతోని 6 కోట్ల రూపాయలతోని మరి హాస్టల్స్ బిల్డింగ్స్ కట్టుకోవడం జరిగింది. అట్లాగే మన రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో డైమెట్రీ పిల్లలకు పడుకోవడానికి డైనింగ్ అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా జూనియర్ కాలేజ్ బిల్డింగ్లు కూడా తెచ్చుకోవడం జరిగింది. కాస్పేట్ కానీ బెల్లంపల్లి కానీ ఇట్లా చాలా విద్యాపరంగా మేము బాగా చేసుకున్నాం. దానివల్ల ప్రతి సంవత్సరము సుమారుగా 20-25 నుంచి పిల్లలకు మరి అంతర్జాతీయ స్థాయిలో సీట్లు రావడం జరుగుతుంది. డాక్టర్స్, ఇంజనీర్సు, అట్లాగే ఎన్ఐటి స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్ కూడా మా దగ్గర సోషల్ వెల్ఫేర్ నుంచి పిల్లలు వస్తున్నారు. అది నిజంగా కూడా మాకు పూర్తిగా సంతృప్తినిస్తుంది. అట్లాగే వైద్యపరంగా కూడా బెల్లంపల్లి హెడ్ క్వార్టర్లో 30 పడకల ఆసుపత్రి ఎప్పుడో పురాతనమైనటువంటి బిల్డింగ్ ఉండే, అక్కడ డాక్టర్ ఉంటే నర్సు ఉండేది కాదు, నర్సు ఉంటే డాక్టర్ ఉండేటోళ్ళు కాదు. చాలా ఇబ్బందుల పరిస్థితిలో మరి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేసీరావు గారి వారి ఆశీస్సులతోని మరి 100 పడకల ఆసుపత్రిని కూడా సుమారుగా 17 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టుకోవడం, అట్లాగే 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి మళ్ళీ చుట్టూ ఆ రోడ్డు కూడా వేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఒక పార్క్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక రాబోయే కాలంలో మంచి 22 మంది డాక్టర్లను, నర్సెస్ను, స్టాఫ్ను తీసుకొచ్చేసి డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ అయితే గతంలో 2014 కంటే ముందు ఇక్కడ బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు అంటే చిరకాలంగా ఇక్కడ ఉంటున్నటువంటి వ్యక్తిగా, నాయకుడిగా అటువంటి దీర్ఘకాలిక సమస్యలు మీ హయాంలో పరిష్కారం ఏ విధంగా అయ్యాయి, వాటికి ఏ విధమైనటువంటి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యలు ఈ ప్రాంతంలో రోడ్స్. ఆ రోడ్స్ను కూడా మేము ఎక్కడికక్కడ బీటీ రోడ్లు వేసుకోవడం జరిగింది. సుమారుగా 480 కోట్ల రూపాయలు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, పంచాయరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వేసుకోవడం జరిగింది. అట్లాగే చెర్లను మరమ్మతు చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు నేను చెప్పినట్టు హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిని
పెట్టుకోవడం, డయాలసిస్ సెంటర్ పెట్టుకోవడం అది ప్రధానమైన సమస్య. బెల్లంపల్లి టౌన్కి వచ్చేసరికి ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి భూములలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కానీ, ఎస్ఆర్టీ కోటలలో నివాసం ఉంటున్నటువంటి కార్మికేతరులు, కార్మికులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మరి పట్టాలు ఇవ్వాలని చెప్పి 2014లో మేము ఎన్నికలకు వచ్చినప్పుడు మరి కేసీఆర్ గారు దీవించి టికెట్ ఇచ్చి ఇక్కడికి పంపిస్తే ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా అదే చెప్పడం జరిగింది. మాకు పట్టాలు ఇవ్వండి, ఇక్కడ మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం, మాకు ఎలాంటి పట్టా లేదు, మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తలేరు, మాకు ఇబ్బంది అవుతున్నది, అటు సింగరేణి వాళ్ళు ఇటు మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే కేసీఆర్ గారి దగ్గరికి 4 సార్లు వెళ్ళి, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తే మరి మొట్టమొదటిగా ఇక్కడనే బెల్లంపల్లిలో పట్టాలు కావాలని అడిగితే మరి ఇది ఓన్లీ బెల్లంపల్లి కాదు, ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలందరికీ కూడా పట్టాలు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇవాళ అన్ని నియోజకవర్గాలలో ఇవాళ పట్టాలు ఇస్తున్నాం. మరి బెల్లంపల్లి పట్టణంలో సుమారుగా 10,000 పట్టాలు మనం ఇవ్వబోతున్నాం. అది ప్రధానమైనటువంటి సమస్య. ఇంకో సమస్య ఏంటంటే ఇక్కడ మంచినీళ్ళ సమస్య ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. 38-40 కోట్లు పెట్టి ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లను శుద్ధి చేసి శుద్ధి వాటర్ కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఈ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలు రోడ్లు కరెంటు సబ్స్టేషన్లు లేకపోతుండే. అప్పుడు 1-2 సబ్స్టేషన్లే ఉండేది. కానీ మేము వచ్చిన తర్వాత 2014లో భీమిని మండల్లో సబ్స్టేషన్ పెట్టుకోవడం జరిగింది, కన్నెపల్లి మండల్లో నాయకంపేటలో సబ్స్టేషన్ పెట్టుకోవడం జరిగింది, అట్లాగే వేమనపల్లిలో హెడ్ క్వార్టర్లో ఒక సబ్స్టేషన్ తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ వేమనపల్లి ఇంకో ప్రాంతమైనటువంటి లక్ష్మీపూర్లో ఒక సబ్స్టేషన్ తెచ్చుకోవడం జరిగింది. మొన్ననే కొత్తగా బెల్లంపల్లిలో లింగాపూర్లో ఒక సబ్స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఏ విధంగా రైతులకు నాణ్యమైనటువంటి కరెంటును అందించాలి వ్యవసాయ పరంగా అని చెప్పేసి ఒక 7-8 సబ్స్టేషన్లు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే మా వాళ్ళందరూ కూడా మరి చైతన్యవంతులు అవుతున్నారు, ఇప్పుడిప్పుడే పంటలు పండిస్తున్నారు బ్రహ్మాండంగా. మరి ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి దాని పరంగా ఇప్పుడు రోడ్స్ వేసుకున్నాం, మంచిగా అన్ని విధాలుగా మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో దీన్ని బేరీజు వేసుకొని రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు, దాన్ని కొంత విశ్లేషించండి. రాబోయే ఎన్నికలు మా నియోజకవర్గంలో ఏముండవండి, రాష్ట్రంలోనే ఏముండవు. రాష్ట్రంలోనే ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీరు చూసారు. నిన్న కేసీఆర్ గారు మంచిర్యాలకు వచ్చేసి ఎంత గొప్పగా మాట్లాడినంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో 3,000 రూపాయలు ఇస్తున్నాం, ఇంకొక 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ప్రజలు బాగా చైతన్యవంతులు అయినరు. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో 500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో 500 రూపాయలు ఇస్తున్నారు, పక్కనే ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో 500 రూపాయలు ఇస్తున్నారు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 500 రూపాయలు ఇస్తున్నారు. అక్కడైతే రైతు బంధు లేదు. ఇవాళ రైతులకు గొప్పగా రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు. అసలు మనిషికి ఏం అవసరం ఉన్నదో అన్ని ప్రభుత్వమే. ఇవాళ కడుపులో పాప పుట్టిన దగ్గర నుంచి కేసీఆర్ కిట్ దగ్గర నుంచి ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ కూడా 5 నెలలు పడంగానే పాపకు న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నారు. ఎందుకు? తల్లి బిడ్డ మంచి ఆరోగ్యంగా ఉండాలి, మరి వాళ్ళు చక్కగా నార్మల్ డెలివరీ కావాలని చెప్పేసి న్యూట్రిషన్ కిట్ కూడా మరి ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది. మంచి హాస్పిటల్స్ పెట్టింది. ఆ మహిళలందరికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మంచి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నది. మళ్ళీ నాణ్యమైనటువంటి పిల్లలకు చదువును అందిస్తున్నది, రైతులకు కరెంట్ ఇస్తున్నది, రైతులకు పెట్టుబడి ఇస్తున్నది. తర్వాత పారిశ్రామికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ 24 అవర్స్ పారిశ్రామికంగా కరెంట్ ఇస్తున్నది. ఎన్నో కంపెనీలు, హైదరాబాద్కు ఎన్నో కంపెనీలు, ఐటీ కంపెనీలు ఇవాళ కేటీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. లక్షల మందికి ఇవాళ ఉద్యోగాలు దొరుకుతున్నాయి. బెల్లంపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఇవాళ 350 ఎకరాలతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను పెడితే 27 కంపెనీలు అప్లికేషన్స్ పెట్టుకున్నాయి. 27 కంపెనీలకు కూడా 15 రోజులలో వాళ్లకు పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం ఉంది. అంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా ఇవాళ భారతదేశమే తెలంగాణ వైపు చూసే విధంగా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. రాబోయే కాలంలో ఇంతకంటే గొప్పగా ఇంకా అత్యధిక సీట్లతోని, అత్యధిక మెజార్టీతోని మేము గెలవబోతున్నాం. అయితే రాబోయే ఎన్నికల్లో మీకు ప్రధానంగా ఇక్కడ తదుపరి టర్మ్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా తీర్చాల్సినటువంటి సమస్య ఏమైనా ఉందా? ఇప్పుడు ఇక్కడ దాదాపు అన్నీ చేసుకున్నాం, ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తప్పకుండా కరోనా మధ్యలో కరోనా 2 సంవత్సరాల వల్ల కొంత వెనుకబడ్డం. తప్పకుండా ఇప్పుడు కూరగాయల మార్కెట్ గొప్పగా 7 కోట్లతో కూరగాయల మార్కెట్ బెల్లంపల్లి టౌన్లో కూరగాయల మార్కెట్ని కూడా కట్టుకుంటున్నాం. కొంతమంది ఈ రాజకీయ అపోజిషన్ వాళ్ళు కావాలని కోర్టులో కేసులు వేసి మేము పనులు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కొంత లేట్ అవుతుంది. అట్లాగే ఎన్నడూ లేని విధంగా పార్కులు 2 పార్కులు చేసుకున్నాం. 2 పార్కులు గొప్పగా చేసుకున్నాం. అట్లాగే పోచమ్మ చెరువు అని చెప్పేసి ఒక గొప్ప చెరువు ఉంటుంది ఇక్కడ. మొత్తం పాతబడి రోజు ఒక ఆత్మహత్యలు చేసుకునే ఒక పెద్ద చెరువులాగా తయారైతే దాన్ని మొత్తం ఒక 3 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఓపెన్ జిమ్స్ పెట్టుకున్నాం. అట్లాగే లైటింగ్ చేసుకున్నాం. ఇంకా 14 కోట్లతోని బైపాస్ రోడ్ నుంచి నేషనల్ హైవే దగ్గర నుంచి ఇక్కడి వరకు మరి రోడ్ వెడల్పు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ 14 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. అది టెండర్ ప్రాసెస్లో ఉన్నది. అది కూడా అతి త్వరలో చేసుకుంటాం. తర్వాత రోడ్ వైండింగ్స్ చేసుకుంటున్నాం. ఈ విధంగా బెల్లంపల్లి ముఖ్యంగా ఏంటంటే గతంలో పట్టాలు లేనందుకు ఇక్కడ ఎవరు కూడా వ్యాపారులు వచ్చి వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అందుకే వ్యాపారాలు రాలేదు. మేము మీ ద్వారా మరి డాక్టర్స్ని కానీ వేరే వ్యాపారులను కానీ మరి ఏదైతే మీరు మంచిర్యాల లాంటి పట్టణాలలో ఏదైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా ఇక్కడే వాళ్ళు పెట్టుబడులు పెట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదు, అన్ని విధాలు మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఇక్కడ కూడా షాపింగ్ మాల్స్ కట్టండి, ఇక్కడ కూడా హాస్పిటల్స్ మంచి మంచి హాస్పిటల్స్ కట్టండి. ఇక్కడ కూడా మనం ఇక్కడ 2 సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారు పిల్లలు. వాళ్ళ సొంత ఊరు మా బెల్లంపల్లి కాబట్టి మేము ఇక్కడే ఉన్న కేటీఆర్ గారు అమెరికాలో చెప్పడం జరిగింది. బెల్లంపల్లిలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అంటే నేను నమ్మలేకపోయినా, నేను స్వయంగా పోయి చూస్తే నాకు చాలా ఆనందం అనిపించిందని అమెరికాలో చెప్పడం జరిగింది. అంటే బెల్లంపల్లిలో ఈ విధంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారులందరూ కూడా ఇంకా రాబోయే కాలంలో మేము పూర్తిగా మీకు సహకారం చేస్తాం. ఇక్కడే పెట్టుబడులు పెట్టి ఇక్కడే మీరు అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను ఇక్కడున్న వ్యాపారస్తులందరికీ నేను విన్నవిస్తాను. గతంలో 2014 ముందు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు చాలా వరకు సమసిపోయాయని చెప్పి తమ హయాంలో కేసీఆర్ నేతృత్వంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడ ఫోకస్ చేసి నిధులు వెచ్చించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చొరవతో ఇక్కడ పూర్తిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామని చెప్పి పేర్కొంటూనే రాబోయే ఎన్నికల్లో తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు బెల్లంపల్లికి చెందినటువంటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో బెల్లంపల్లి నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.